హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. హలో ఫ్రెండ్స్, నిఫ్టీ 73 పాయింట్ల లాభంతో 22,907 దగ్గర క్లోజ్ అయితే, సెన్సెక్స్ 147 పాయింట్ల లాభంతో 75,449 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 388 పాయింట్ల లాభంతో 79,702 దగ్గర క్లోజ్ అయింది. అయితే ఈరోజు నిఫ్టీ ఐటీ మాత్రము 395 పాయింట్లు నెగిటివ్ తోటి, అంటే 1.08% నెగిటివ్ తోటి 36,223 దగ్గర క్లోజ్ అయింది. సో ఈరోజు ఓవరాల్గా అండర్ పర్ఫామ్ చేసిందంటే నిఫ్టీ ఐటీ, ఎఫ్ఎంసీజీ. దానికి రీజన్స్, కారణాలు ఏముండయో మనము న్యూస్ టాపిక్లో డిస్కస్ చేద్దాము. అట్లానే మనకి గ్లోబల్ క్యూస్ అంటే డౌ జోన్స్ కానీ నాస్డాక్ కానీ ఏ విధంగా మూవ్ అయినాయి, అట్లానే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మనకి ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే కనుక, డౌ జోన్స్ గత రాత్రి 260 పాయింట్ల నెగిటివ్ తోటి 41,587 దగ్గర క్లోజ్ అయితే, ఎస్ఎట్మి నాస్డాక్ కూడాను 1.7% నెగిటివ్గా, అంటే 304 పాయింట్లు నెగిటివ్ తోటి క్లోజ్ అయింది. సో నాస్డాక్ మాత్రము, అంటే టెక్ స్టాక్స్ మాత్రము కంప్లీట్గా నెగిటివ్గా మూవ్ అయినాయి గత రాత్రి యుఎస్ మార్కెట్స్లో. డాలర్ ఇండెక్స్ ఏదైతే ఉందో 102.9, 103 దగ్గర ఉన్నది, అదే స్థానంలో ఉంది. 103.17 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. 10 years బాండ్ ఈల్డ్స్, యుఎస్ 10 year బాండ్ ఈల్డ్స్ కూడాను 4.28, నిన్న కూడాను 4.3 ఉంది, ఈ రోజు కూడాను 4.28, అంటే మోర్ ఆర్ లెస్ సేమ్ ప్లేస్ దగ్గరే ఉన్నాయని చెప్పుకోవచ్చు. బ్రెంట్ క్రూడ్ మాత్రము గత రోజు, అంటే నిన్నటితో పోలిస్తే ఈరోజు కాస్త నెగిటివ్గా ఉందని చెప్పుకోవాలి. నిన్న $72.1 దగ్గర బ్రెంట్ క్రూడ్ ఉంటే ఈరోజు 70.57 దగ్గర ఉంది. ఇప్పుడు ప్రస్తుతం డౌ జోన్స్ కానీ నాస్డాక్ కానీ ఫీచర్స్ మాత్రము స్లైట్ పాజిటివ్గా, అంటే కొద్దిపాటి పాజిటివ్గా క్లోజ్ అవుతుంటే, డాక్స్ జర్మన్ ఇండెక్స్ మాత్రము 140 పాయింట్లు నెగిటివ్ తోటి, మనం వీడియో చేసుకునే టైంకి 140 పాయింట్లు. మరి ముందు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, మనకి మేజర్ న్యూస్ వచ్చేసి చూస్తే కనుక, ట్రంప్ మాట్లాడతాడు అని చెప్పి మనం అనుకున్నాం కదా, ఇది పుతిన్తో మాట్లాడతాడు, పుతిన్ ఏమంటాడో చూద్దాం అనుకున్నాం కదా. అతను కూడాను ట్రంప్ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఎనర్జీ ప్లాంట్స్ మీద, ఉక్రెయిన్లో ఉన్న ఎనర్జీ ప్లాంట్స్ మీద అటాక్ చేయొద్దు. ఆ ఎనర్జీ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తే ఉక్రెయిన్ అట్లానే పక్కన ఉన్న దేశాలకు కూడాను ఆ పవర్ సప్లై ఆగిపోతుంది, కాబట్టి వాటి మీద అటాక్ చేయొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. పుతిన్ కూడాను పాజిటివ్గా స్పందించాడని చెప్పేసి మనకి న్యూస్ ఉంది. అట్లానే మనకి సునీతా విలియమ్స్ గారు, మనకి స్పేస్ నుంచి బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్ ఈరోజు మార్నింగ్ యుఎస్ కాలమాన ప్రకారము తెల్లవారుజామున 3:27 ల్యాండ్ అయ్యారు, సేఫ్గా ల్యాండ్ అయ్యారు. సో ఇది కొద్దిగా హ్యాపీ న్యూస్ మనకి. ఈరోజు నైట్, అంటే మన కాలమాన ప్రకారం నైట్, బట్ యుఎస్ అవర్స్లో ఏంటంటే ఈవినింగ్ అవర్స్, ఆఫ్టర్నూన్ 2 o'clockకి ఫెడ్ డెసిషన్ వస్తుంది. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది ఆఫ్టర్నూన్ సెషన్లో వస్తుంది. అది ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని బట్టి రేపు మార్కెట్లు మనకి గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ, ఒకవేళ ఏదన్నా అన్ఫార్చునేట్గా, అంటే ఇది జరగకపోవచ్చు, 100% 99.9% ఇది జరగకపోవచ్చు, ఇది రేట్స్ హైక్ అనేది. కానీ రేట్ కట్ ఉండొచ్చా అనేది డౌట్ఫుల్గా ఉంది. అంటే సిపిఐ ఇన్ఫ్లేషన్ వచ్చేసేసి రీసెంట్గా కాస్త అనుకూలంగా వచ్చింది, అది కొద్దిగా పాజిటివ్. అట్లానే కస్టమర్ స్పెండింగ్, సో కన్జ్యూమర్ స్పెండింగ్ సర్వే వచ్చేసరికి అది కూడాను కాస్త అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. అంటే కన్జ్యూమర్స్ ఆచితూ స్పెండ్ చేస్తున్నారు. దాన్ని బూస్ట్ చేయాలంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గాలి. ఎప్పుడైనా మనకి ఇంట్రెస్ట్ రేట్లు అవుట్ఫ్లో తగ్గితేనే కదా మనకి సేవింగ్స్ ఏదన్నా ఉంటే ఆ సేవింగ్స్ని మనం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో దాన్ని ఏదన్నా తీసుకొని, అట్లానే ట్రంప్ కూడాను హీఈస్ ట్రయింగ్ టు పుట్ సమ్ ప్రెషర్ ఆన్ ఫెడ్ టు కట్ సమ్ రేట్స్. అది కూడా ఏదన్నా పాసిబిలిటీ ఉందా, లేదు అసలు టారిఫ్కి సంబంధించి ఏం మాట్లాడతారు. సో వీటన్నిటిని, అంటే వాళ్ళు ఫెడ్ రేట్ డెసిషన్ కంటే కూడాను ఆ తర్వాత ఇచ్చే కామెంటరీయే ఇంపార్టెంట్ అనమాట మనకి. ఆ కామెంటరీ ఏం చేస్తారనేది ఇక్కడ మనం గమనించాల్సిందే. ఓకే, మ్యాక్సిమం రేట్ కట్ చేయకపోవచ్చు, కాకపోతే వాళ్ళు ఇచ్చే కామెంటరీ మాత్రం కొద్దిగా హాకిష్గా ఉంటుందా డావిష్గా ఉంటుందా అనేది మనము అబ్జర్వ్ చేయాలి. ఇది మనం మేజర్గా రేపు మార్కెట్ని ప్రభావితం చేసే అంశం అనమాట. ఇకపోతే మన మార్కెట్ల విషయానికి వస్తే,
మన మార్కెట్లు నిన్న ఈరోజు చాలా స్ట్రాంగ్గా, అంటే గత వారం రోజుల్లో ఎక్కువ శాతం స్ట్రాంగ్గా మూవ్ అవుతూ 21,800 లో ఫామ్ చేసిన నిఫ్టీ ఇప్పుడు 22,900, అంటే ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ ర్యాలీ చేసింది. సో దీనికి ప్రధానంగా మనం నిన్నటి నుంచి అనుకుంటుంది కూడాను ఎఫ్ఐఐస్ సెల్లింగ్ అనేది కొద్దిగా ఆ ఇంటెన్సిటీ తగ్గింది. సో అది మనం 18 మార్చి అది 1,463 కోట్లు పాజిటివ్గా టర్న్ అయితే నిన్న కాస్త నెగిటివ్గా ఉన్నారు. ఈరోజు కూడాను నిన్న పాజిటివ్గా ఉన్నాను, ఈరోజు నెగిటివ్గా ఉన్నారు. సో ఈరోజు 1097 crores ఈరోజు సెల్ చేయడం జరిగింది 19th మార్చి. సో ఇది ఏ విధంగా టర్న్అవుట్ అవుతుంది అంటే వాళ్ళ సెల్లింగ్లో మాత్రమే కొద్దిగా ఆ ఇంటెన్సిటీ తగ్గింది. సో 5,000, 6,000, 3,000 కన్సిస్టెన్సీ లేకుండా కాస్త ఒకరోజు పాజిటివ్గా ఉన్నారు, అయితే ఈరోజు నెగిటివ్గా ఉన్నారు. సో 19th మార్చి 1097 crores నెగిటివ్గా ఉన్నారు. ఒక్క నిమిషం ఎన్ఎస్సి డేటా, ఎన్ఎస్సి సైట్లో 690, ఓకే ఇది నిన్న డేటా, 19th డేటా వచ్చేసేసి రిఫ్రెష్ చేస్తే 1096 crores నెగిటివ్గా ఉన్నారు. ఓకే, సో ఈరోజు ఎఫ్ఐఎస్ మాత్రమే నెగిటివ్గా ఉన్నారు. ఓకే, అది మన మార్కెట్ల మీద కొద్దిగా ప్రభావం చూపించిందని చెప్పుకోవచ్చు. నిన్న బయ్యింగ్ అనేది మన మార్కెట్లో పాజిటివ్గా ఉంది. వాళ్ళ పొజిషన్స్ కూడాను ఫ్యూచర్స్లో వాళ్ళ పొజిషన్స్ ఏదైతే ఉన్నాయో అవి తగ్గించుకుంటూ వస్తున్నారు. సో అది కూడా ఒక పాజిటివ్ అనమాట. ఓకే, అయితే మన మార్కెట్స్ కంప్లీట్గా ఏది చాలా పాజిటివ్గా నిన్న ఈరోజు కంప్లీట్గా పాజిటివ్గా మూవ్ అవుతూ వచ్చినాయి అనమాట. అయితే ఈరోజు అన్ని ఇండిసెస్లో కూడాను పాజిటివ్ కనపడింది. నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంకు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఈరోజు అవుట్ పర్ఫామ్ చేసినాయి. సో మిడ్ క్యాప్ చూస్తే 2.63% కంప్లీట్గా అవుట్ పర్ఫామ్. 100 shares ఉంటే మిడ్ క్యాప్ 100లో 90 shares పాజిటివ్గా మూవ్ అయినాయి. సో మీ పోర్ట్ఫోలియోస్ కూడాను ఈరోజు చాలా పాజిటివ్గా మూవ్ ఉంటాయి అనుకుంటున్నాను. నా పోర్ట్ఫోలియో అయితే ఆల్మోస్ట్ 2.9% ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది. సో మీ పోర్ట్ఫోలియోస్ కూడాను పాజిటివ్గా మూవ్ అయి ఉంటాయి. చూద్దాం. అయితే ఈ మిడ్ క్యాప్లో బయ్యింగ్ అనేది మనకి బ్రాడర్ ఇండిసెస్లో, అంటే బ్రాడర్ మార్కెట్లో ఆ బ్రెడ్త్ అనేది పాజిటివ్గా టర్న్ అయిందని చెప్పుకోవాలి. కొద్దిగా పాజిటివిటీ అనేది పెరుగుతూ వస్తుంది మార్కెట్లో. ఎందుకంటే మనకి వాల్యుయేషన్స్ పేరుతో కదా మన మార్కెట్స్ అంతా బాగా సివియర్ సెల్ ఆఫ్కి గురైంది. ఈ వాల్యుయేషన్స్ మళ్ళీ అట్రాక్టివ్గా ఉన్నాయా అంటే కొన్ని సెలెక్టెడ్ మిడ్ క్యాప్లో, సెలెక్టెడ్ లార్జ్ క్యాప్లో ఆ వాల్యుయేషన్స్ అనేవి కాస్త అట్రాక్టివ్ స్టేజ్లోకి వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. సో దానికి గాను ఎఫ్ఐఐస్ కూల్ డౌన్ అవడంతో మన డిఐఎస్ పర్చేజ్ చేసేది కానీ, మన రీటైలర్స్ ఇన్ఫ్లో కానీ ఇది పాజిటివ్గా టర్న్ అయిందేమో అన్న ఇది కనపడుతుంది. నిన్న కానీ ఈరోజు కానీ ఆల్మోస్ట్ 4.55%. సో మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కూడా ఈరోజు 2.43% పాజిటివ్గా మూవ్ అయింది. 100 స్టాక్స్ ఉంటే, స్మాల్ క్యాప్ 100లో 100 స్టాక్స్ ఉంటే 14 స్టాక్స్ నెగిటివ్గా మూవ్ అయితే 86 స్టాక్స్ పాజిటివ్గా మూవ్ అయినాయి. కొన్ని స్టాక్స్ 16%, 15% కూడా ఈరోజు మూవ్ అయినాయి. అయితే ఈరోజు బేసిక్గా మనం నిఫ్టీ ఐటీ మాత్రము కంప్లీట్గా గత వారం 10 రోజులుగా చూస్తే 2 వారాలు నిన్న కాస్త పాజిటివ్గా మూవ్ అయింది కానీ 1.5% అట్లా, ఈరోజు మరలా 1.08% నెగిటివ్గా క్లోజ్ అయింది. సో నిఫ్టీ ఐటీలో స్పెసిఫిక్గా మీరు నిఫ్టీ ఐటీలో స్టాక్స్ చూస్తే మీకు ఇన్ఫోసిస్ సాలిడ్గా కంటిన్యూస్గా డౌన్ అవుతూనే వస్తుంది. 1990 లెవెల్స్ వరకు వెళ్ళి ఇన్ఫోసిస్ మాత్రము 1586కి వచ్చింది. సో దీనికి ప్రధానంగా మనం చూస్తే అమెరికాలో ఏదైతే రిసెషను, స్లోడౌను అనేది మాటలు వినిపిస్తున్నాయో దాని మూలంగా ప్రైమరీ సెక్టార్ ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఐటీ సెక్టార్. దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో మనం వింటూ వస్తున్నాం కదా ఏఐ అనేది ఎమర్జ్ అయ్యే కొద్దీ ఐటీకి ఆ ప్రభావం కోల్పోతుందా, ఆ ఐటీ ఇమేజ్ అనేది కొద్దిగా డౌన్ అవుతుందా, కూల్ అవుతుందా అనేది కొంత డౌట్స్ ఉన్నాయి మార్కెట్లో. వీటన్నిటితోటి ఐటీ సెక్టార్లో ఈ స్టాక్స్ మాత్రం కంప్లీట్గా కంటిన్యూస్గా డౌన్ మూవ్ అవుతూనే ఉన్నాయి. మీకు ఎల్టీఐ మైంట్రీ చూడండి. సో ఆల్మోస్ట్ 6,600-500 ఉండే స్టాకు 4,300కి వచ్చేసేసింది. ఓకే, అట్లానే టాటా కన్సల్టెన్సీ కూడాను 4,400, 4,400 ఉండే స్టాకు ఆల్మోస్ట్ 25% డ్రాప్ అయిపోయి 3,500 లెవెల్స్ బిలోకి వచ్చేసేసింది. సో మంచి పేరున్న ఐటీ స్టాక్స్ కంప్లీట్గా డౌన్లో మూవ్ అవుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అనేది గత వీడియోలో ఒకసారి మాట్లాడుకోవడం జరిగింది. మనం స్పెసిఫిక్గా ఏం చేయొచ్చు అంటే ఐటీ బీస్ని ఎక్కడైతే
ఈ ఐటీ స్టాక్స్ అన్నీ కూడాను లిస్ట్ అయి ఉంటాయో ఐటీ బీస్ అనేది రిఫ్లెక్ట్స్ ఐటీ ఇండెక్స్. సో ఐటీ బీస్ని స్లోగా గ్రాడ్యువల్గా మీరు పర్చేజ్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ మనకి మంచి పాజిటివ్ టర్న్అవుట్ కనపడుతుంది. అట్లానే ఐటీ స్టాక్స్లో ఐటీ బీస్ని మీరు స్లోగా గ్రాడ్యువల్గా సెల్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఈరోజు ట్రేడ్కు సంబంధించి అయితే నేను ఏ ట్రేడ్కు తీసుకోలేదు, నాకు ఎటువంటి అవకాశం రాలేదు. నేను యూజువల్గా బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తూ ఉన్నాను. మీకు ఇంతకుముందే అప్డేట్ చేశాను కదా, 47,100, 47,200, 47,500, 47,500 వరకు సెల్ చేస్తూ వచ్చాను. ఈరోజు స్టార్టింగ్ నుంచి మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా అప్ ట్రెండ్కి ఉంది కదా, కంటిన్యూస్గా నాకు ఎప్పుడు కూడాను అంటే నేనేం చేస్తానంటే డౌన్ సైడ్ మూవ్ అయినప్పుడు అప్పుడు పుట్ స్ట్రైక్ ప్రైసెస్ అనేది అట్రాక్టివ్గా ఉంటాయి. సో ఇప్పుడు స్ట్రైక్ ప్రైసెస్ నాకు అంత అట్రాక్టివ్గా అనిపించలేదు, నాకు రిస్క్ ఎక్కువను రిటర్న్ తక్కువ అనిపించింది. సో నేను నా ట్రేడ్ ప్లాన్లో ఏంటంటే రిస్క్ తక్కువ ఉండాలి. తక్కువ అంటే మరీ లెస్ అని కాదు, 0% రిస్క్ అని కాదు. 0% రిస్క్ అనేది ఆప్షన్స్లో ఉండదు. రిస్క్ తక్కువ ఉంటూ నాకు రిటర్న్స్ కంఫర్టబుల్గా, అంటే నేను స్ట్రైన్ అవ్వకుండా, అంటే నేను మెంటల్ ఎమోషనల్కి గురి కాకుండా ఉండే స్ట్రైక్ ప్రైసెస్ని తీసుకొని ఆ కంఫర్టబుల్ ప్రైసెస్కి నాకు ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడే నేను సెల్ చేస్తాను. అప్పటి వరకు పేషెంట్గా వెయిట్ చేస్తాను. సో ఇక్కడ ఆప్షన్ ట్రేడింగ్లో వన్ మోర్ సైకలాజికల్ ఇది ట్రైట్ ఏది ఇంప్రూవ్ చేసుకోవాలంటే, లక్షణం ఏది ఇంప్రూవ్ చేసుకోవాలంటే పేషెన్స్. నువ్వు పేషెంట్గా వెయిట్ చేయాలి. ఆ పేషెన్స్ అనేది చూపించినప్పుడే నీకు ఆప్షన్ ట్రేడింగ్లో, అంటే సెల్ చేసేటప్పుడు కూడాను నువ్వు పేషెంట్గా వెయిట్ చేయాలి. నువ్వు అనుకున్న స్ట్రైక్ ప్రైస్కి, నువ్వు అనుకున్న ప్రైస్కి, నువ్వు అనుకున్న స్ట్రైక్ దీంట్లో నీకు అనుకూలంగా దొరకాలి. అట్లానే సెల్ చేసిన తర్వాత నువ్వు ఏదైతే స్ట్రాటజీ ఫామ్ చేసుకున్నావో ట్రేడ్ ప్లాన్లో దాని ప్రకారమే మీ ఆలోచనలు కూడా ఉండాలి. అట్లానే స్టాప్ లాస్ కూడాను మన ట్రేడ్ ప్లాన్లో అనుగుణంగానే, అది 2% అనుకుంటారా లేదంటే నెంబర్ అనుకుంటారా, ఏదనుకుంటారో మీ ట్రేడ్ ప్లాన్లో ఏదనుకుంటారో దాన్నే ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయాలి. సో అందువల్ల నాకు ఈరోజు ఎటువంటి ట్రేడ్ ఆపర్చునిటీ దొరకలేదు, అందుకని నేను ఏ ట్రేడ్ చేయలేదు. ఇంతకుముందు నేను ఏదైతే క్యారీ చేస్తున్నానో 47,100, 200, 300 అండ్ 47,500 ఆ స్ట్రైక్ ప్రైసెస్ సంబంధించి నేను సెల్ చేసిన పొజిషన్స్ మాత్రము క్యారీ చేస్తూ ఉన్నాను. అవి ఈరోజు మంచి ప్రాఫిట్లో ఉన్నాయి, క్యారీ చేస్తూ ఉన్నాను. ఓకే, మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి ఎట్లా చూద్దాం. నిఫ్టీ మనం ఏదైతే అనుకుంటూ వస్తున్నామో, సో 22,800 అనేది డెసిసివ్గా ఈరోజు కంప్లీట్గా అప్ సైడ్ మూవ్ అయింది. నిన్నే 22,800 అబోవ్ లెవెల్స్లో క్లోజ్ అయింది. సో నిన్నేమనుకున్నాం మనం, 22,800 అంటే సస్టైన్ అయ్యగలిగితే, ఆ లెవెల్ని సస్టైన్ చేసుకోగలిగితే అప్ సైడ్ మూవ్ అవుతుంది అనుకున్నాము. అట్లానే ఈరోజు 22,807 ఆ లెవెల్ వరకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ రీబౌండ్ అవుతూ 22,900 దగ్గర క్లోజ్ అయింది. సో నెక్స్ట్ మనకి ఇంతకుముందు అనుకున్నాం కదా మనం 23,200 వరకు ఒకసారి ట్రావెల్ చేసే అవకాశం ఉంది ఈ మార్చి సిరీస్లో. 23,250, 300 వరకు ట్రావెల్ చేసే అవకాశం ఉంది. బట్ ఈలోపు రెసిస్టెన్స్ చూడాలంటే 23,050, ఇంతకుముందు రోజుల్లో 23,050 అనేది ఒక సపోర్ట్ లెవెల్ కింద. సో 23,050 దగ్గర ఆ సపోర్ట్ మల్టిపుల్ టైమ్స్ టచ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ అట్లానే డౌన్ ఫాల్ అయ్యేటప్పుడు కానీ 23,050 దగ్గర ఎక్కువ సార్లు రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. సో 23,050 అనేది నెక్స్ట్ లెవెల్. ఓకే, 23,000 సైకలాజికల్ అనుకోండి, బట్ సైకలాజికల్ లెవెల్స్ దగ్గర ఈ మధ్య ఆగట్లేదు. 23,050 దగ్గర రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు. అట్లానే సపోర్ట్ విషయానికి వస్తే 22,800 ఇంతకుముందు ఏదైతే సపోర్ట్ కింద పనిచేస్తుందో ఇప్పుడు దాని అబౌవ్ లెవెల్లో క్లోజ్ అయింది కాబట్టి మరలా 22,800 అనేది సపోర్ట్ కింద పనిచేస్తుంది. ఒకవేళ 22,800 బిలో కనుక మూవ్ అయితే మీరు సెల్ సైడ్ చూసే అవకాశం ఉంది. ఓకే, అట్లానే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా, సో లాస్ట్ 5 డే క్యాండిల్స్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి. 49,600 అనేది మనం రెసిస్టెన్స్ అనుకున్నాము నిన్న వీడియోలో. సో ఇప్పుడు 49,600 కాదు, 49,700. సో రోజంతా ఎక్కువ శాతం 49,600 అబోవ్ లెవెల్స్లోనే ట్రేడ్ అవుతూ వచ్చింది. ఈరోజు క్లోజింగ్ 49,700 దగ్గర ఉంది. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 49,900. సో ఇంకా 200 పాయింట్లు లెవెల్లో రెసిస్టెన్స్ ఉంది. అది క్రాస్ చేయగలిగితే మరలా ఒకసారి 50,600
50,600 దగ్గర ఒక్క రెసిస్టెన్స్ 50,600 వరకు ఒకసారి ట్రావెల్ చేసే అవకాశం ఉంది. అదే లోయర్ లెవెల్స్లో ఈరోజు లో 49,300. ఇంతకుముందు కూడా అనుకున్నాము 49,300 అనేది ఇంతకుముందు రెసిస్టెన్స్ అనుకున్నాము, ఇప్పుడు అది సపోర్ట్ కింద వర్క్ చేస్తుంది. సో 49,300 అనేది సపోర్టు, 49,900 అనేది రెసిస్టెన్స్. ఓకే, ఈ 2 లెవెల్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటూ మనం ట్రైన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.